హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహాలక్ష్మిని. వెల్కమ్ బ్యాక్ టు మహాలక్ష్మి కిచెన్. ఈరోజు మన కిచెన్లో చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్గా ఉండే పొంగిన పూరీలు రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా పొంగాయో మన పూరీలు అనేవి. చూడండి ఎంత బాగున్నాయో, చాలా సాఫ్ట్గా కూడా వచ్చాయి. సో ఫ్రెండ్స్, ఈ పూరీని నెక్స్ట్ నేను ఈరోజు కర్రీ కూడా చేసి చూపించబోతున్నాను. ఆలూ కర్రీ చాలా బాగుంటుంది. ఈ కర్రీలో అది ముంచుకొని తింటుంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇంత టేస్టీ అయినా, సాఫ్ట్ అయినా, ఫ్లఫీగా ఉండే పూరీలు ఎలా చేయాలి ఈరోజు మనం చూసి చూపించేస్తాను. ముందుగా పూరీ ప్రిపరేషన్ కోసం పూరీ పిండి కలపడానికి వీలుగా ఉండే పళ్ళాన్ని తీసుకోవాలి. అందులో నేను 1/2 కేజీ గోధుమ పిండి తీసుకుంటున్నాను. పళ్ళెంలో పిండి వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత 2 స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఈ పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ విధంగా పిండిని మరీ గట్టిగా కాకుండా, అలాగని మరీ సాఫ్ట్గా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిపై కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసిన తర్వాత దీనిపైన ఒక గిన్నె బోర్లించి అరగంట నుంచి గంట వరకు దీన్ని అలాగే వదిలేయాలి. ఈలోపు మనం పూరీ కూర ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక 6 బంగాళదుంపలు తీసుకొని కుక్కర్లో వేసుకొని బాగా ఉడికించుకొని వాటిని తొక్క తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకోవాలి. కళాయి కాస్త వేడెక్కిన తర్వాత 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని వీటిని బాగా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత 5-6 పచ్చిమిర్చి తీసుకొని సన్నగా పొడుగ్గా మధ్యలోకి చీల్చుకొని వేసుకోవాలి. అదేవిధంగా 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని బాగా వేపుకోవాలి. ఆనియన్స్ వేగుతుండగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వేపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత 2 పెద్ద సైజ్ టొమాటోలు తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటాలు వేసిన తర్వాత బాగా కలిపి టమాటాలు మెత్తబడే వరకు బాగా మగ్గనివ్వాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇందులో కొద్దిగా దంచుకున్న అల్లం వెల్లుల్లి వేసుకోవాలి, లేదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇందులో మనం ముందుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకోవాలి. బంగాళదుంప ముక్కలు వేసిన తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. పసుపు వేసిన తర్వాత కొద్దిగా రుచికి సరిపడా కారాన్ని కూడా వేసుకోవాలి. కారం అనేది మనం ముందుగా పచ్చిమిర్చి వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. బాగా కలిపిన తర్వాత బంగాళదుంప ముక్కలు మునిగేలాగా మనం వాటర్ని పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత బాగా కలుపుకొని వాటర్ బాగా మరిగే వరకు మనం వెయిట్ చేయాలి. వాటర్ మరిగేలోపు మనం ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని ఉండలు లేకుండా ముందు బాగా కలుపుకోవాలి. ఇలా ఉండలు లేకుండా కలిపిన తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని పలచగా కలుపుకోవాలి. ఇలా పలచగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. నీళ్లు బాగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా కలిపెట్టుకున్న శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసిన తర్వాత ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. అవసరమైతే కొద్దిగా వాటర్ను కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. వాటర్ యాడ్ చేసిన తర్వాత కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు ఈ కూరని ఉడకనివ్వాలి. కూర బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదండి, వేడివేడిగా పూరీ కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం వేడివేడిగా పూరీ కూడా ప్రిపేర్ చేసుకుందాం. గంట తర్వాత మనం మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఈ పిండిని మనం మళ్ళీ చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి. అలా అయితే పిండి ఇంకా సాఫ్ట్గా తయారవుతుంది. ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్ద తీసుకోవాలి. ఈ పిండి ముద్దని సాఫ్ట్గా బాల్స్లా చేసుకోవాలి. ఇదే విధంగా పిండి అంతటినీ కూడా సాఫ్ట్గా ఉండే బాల్స్లా మనం చేసుకొని పెట్టుకోవాలి. ఈ విధంగా పిండి అంతటిని మనం చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క బాల్ తీసుకొని కొద్దిగా గట్టు మీద కానీ పూరీ పీట మీద కానీ పిండి అప్లై చేసుకొని ఈ బాల్స్ని మనం పూరీలా ఒత్తుకోవాలి. ఈ విధంగా పూరీని కాస్త మందంగా ఒత్తుకోవాలి.
మరీ పల్చగా ఒత్తితే పూరీలు సరిగ్గా పొంగవు, కాబట్టి కాస్త మందంగా ఒత్తుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన మన బాల్స్ని కూడా పూరీలో ఒత్తుకొని తీసుకోవాలి. ఈ విధంగా పూరీలన్నింటినీ మనం ఒత్తుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కళాయి వేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడెక్కనివ్వాలి. నూనె బాగా వేడెక్కింది. ఇప్పుడు మనం ఒక్కొక్క పూరీ వేసుకొని ఫ్రై చేసుకుందాం. పూరీ వేసిన తర్వాత కాస్త గరిటెతో ప్రెస్ చేస్తూ ఉంటే పూరీ చాలా బాగా పొంగుతుంది. చూసారు కదా పూరీ ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. టర్న్ చేసిన తర్వాత కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పూరీలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలి. పూరీలు వేపినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపాలన్న విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే సాఫ్ట్గా ఉండే పొంగిన పూరీలు మనకి ప్రిపేర్ చేసేసుకున్నాం. అదేవిధంగా పూరీ కోసం ఆలూ కర్రీ కూడా మనం ప్రిపేర్ చేసుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈ పూరీలు చాలా బాగుంటాయి. హోటల్లో కన్నా కూడా మన ఇంట్లో ఇలా హైజెనిక్గా చేసుకుంటే చాలా బాగుంటాయి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఈసారి పూరీలు చేసినప్పుడు ఇదే విధంగా నేను చెప్పిన టిప్స్తో చేసి చూడండి. చాలా బాగా పొంగుతాయి, ఎక్కువసేపు పొంగినట్లుగానే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మీరు చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నా కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు కానీ పూరీలు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా యొక్క మహాలక్ష్మి కిచెన్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.